బులెటిన్లో మరో బ్రేకింగ్. కాంగ్రెస్ పార్టీతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బంధం తెగిపోయింది. 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని రాజీనామాతో తెంచుకున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కండువాతో బయలుదేరిన జీవన్ రెడ్డి హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండారి గార్డెన్ కు చేరుకుని అభిమానులు అనుచరుల సమక్షంలో రాజీనామా ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లో ఉన్న తాను పార్టీని వీడటం బాధగానే ఉన్నా అవమానాలు భరించలేక బయటకు రావాల్సి వచ్చిందన్నారు జీవన్ రెడ్డి. రాజీనామా తర్వాత కొద్ది రోజులు జనం బాట పట్టనున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బంధం తెగిపోయింది. 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని ఆయన రాజీనామాతో తెంచుకున్నారు. కాంగ్రెస్ కండువాతో జీవన్ రెడ్డి బయలుదేరి హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండారి గార్డెన్ కు చేరుకొని అభిమానులు అనుచరుల సమక్షంలో రాజీనామాను ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లో ఉన్న తాను పార్టీని వీడటం బాధగానే ఉన్నా అవమానాలు భరించలేక బయటకు రావాల్సి వచ్చిందన్నారు జీవన్ రెడ్డి. రాజీనామా తర్వాత కొద్ది రోజులు ఆయన జనం బాట పట్టనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, జీవన్ రెడ్డి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం అయితే కాంగ్రెస్ సభ్యత్వానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేయడం జరిగింది. 4 పత్రాలన్నీ కూడా ఇటు అతను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, అసలు కారణాలు ఏంటి అనే అంశాలను ప్రస్తావిస్తూ ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేకు తన లేఖలు పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే తన రాజీనామాను కూడా కొద్దిసేపటి క్రితమే తన అనుచరులతో కలిసి చేశారు. గత 20 నెలలుగా తను అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభ కావచ్చు, పార్టీలో గౌరవం ఇవ్వకుండా తనను ఇబ్బంది చేస్తున్న అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా జీవన్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలను తొక్కుకుంటూ జీవన్ రెడ్డి పదవిలోకి వచ్చారని చెప్పి కొంత హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ప్రజలు ఇచ్చినప్పటికీ ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి ప్రశ్నిస్తూనే ఇటు ప్రభుత్వ సలహాదారులుగా తీసుకున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకున్నారు. ఆయన ప్రభుత్వానికి ఏం సలహా ఇచ్చారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా అంశం కూడా జీవన్ రెడ్డి ప్రస్తావించారు. పార్టీకి ఏం సేవ చేశారు, ఎందుకు ఆయనకు పదవి ఇవ్వాల్సి వచ్చిందనే అంశాన్ని ప్రస్తావిస్తూనే తన 4 దశాబ్దాల 40 ఏళ్ల సీనియారిటీని, కాంగ్రెస్ పార్టీతో తనకున్న అనుబంధాన్ని, అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను చేసినటువంటి సంక్షేమం కావచ్చు, అదేవిధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా జీవన్ రెడ్డి చాలా సుదీర్ఘంగా ప్రస్తావించడం జరిగింది. తనకు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఇంకా కూడా అప్పుడు మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవికి అర్హుడైనా కూడా ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఇటు జీవన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. మొత్తానైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ప్రయారిటీ ఇవ్వకపోవడమే కాకుండా తనను అనగదొక్కాలని చెప్పి చూశారని చెప్పి జీవన్ రెడ్డి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు జగిత్యాలలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ఏదైతే ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కొనసాగడం, ఆయనకే పెద్ద పీట వేయడం, ఆయనకే బీఫామ్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా తనను మానసిక శోభకు గురి చేశాయి. కాంగ్రెస్ పార్టీ గొంతుకగా వినిపించినటువంటి తనకు ఈరోజు చాలా అవమానం చేసిందని చెప్పి జీవన్ రెడ్డి చాలా ఆవేదన భరితంగా ప్రసంగించడం జరిగింది. ఇక జీవన్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారని మాత్రం చర్చ మొదలైంది. జీవన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ ఒక స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ జీవన్ రెడ్డి తన మెడలో ఉన్నటువంటి కాంగ్రెస్ కండువను చేసి రైతు కండువాను, పచ్చ కండువాను మెడలో వేసుకున్నారు. ప్రస్తుతం అయితే రైతు సమస్యలపైన జీవన్ రెడ్డి కొంత ముందుకు సాగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో తీసుకుపెట్టాలన్నా కూడా రైతుల సమస్యలను పరిష్కరించకుండా ఫెయిల్యూర్ అయిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నా రైతులనే తన వద్దకు చేర్చుకోవాలి, రైతుల దగ్గర నుంచే ఉద్యమం చేయాలని చెప్పి జీవన్ రెడ్డి పరోక్షంగా నిర్ణయించుకున్నట్లుగా అర్థమవుతుంది. దీనిలో భాగంగానే జీవన్ రెడ్డి రైతు కండువైనటువంటి పచ్చ కండువ మెడలో వేసుకున్నారు. రేపటి నుంచి జీవన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తాను, పోరుబాట చేపడతానని చెప్పి కొద్దిసేపటికే
కొద్దిసేపటి క్రితం పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే ఇక జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నది మాత్రం మిగిలి ఉంది. కొన్ని రోజుల్లోనే ఆయనకి మనం చూస్తూ ఉన్నాము, ఇతర పార్టీల నుంచి కూడా ఆయనను వెల్కమ్ చేయాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. బట్ జీవన్ రెడ్డి మాత్రం ప్రెసెంట్ ఆయన ప్రజాక్షేత్రంలోనే వెళ్ళి ప్రజలతోనే మమేకం అవ్వాలి అనేటువంటి డెసిషన్ తీసుకోవడాన్ని ఎలా చూడాలి? ఎస్, జీవన్ రెడ్డి చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగానే తన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని చెప్పొచ్చు. చాలా సీనియర్ నేత, రాజకీయంగా చాలా అనుభవం ఉన్న నేత, చాలా ప్రభుత్వాలను చూశాడు, ప్రభుత్వంలో పనిచేశాడు. అదేవిధంగా ప్రతిపక్ష హోదాలో కూడా తన గళాన్ని వినిపించిన నేత కాబట్టి చాలా చాకచక్యంగానే జీవన్ రెడ్డి వ్యూహాత్మకంగానే తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంతే జీవన్ రెడ్డి మరొక కొత్త జర్నీ, 40 ఏళ్ల తర్వాత ఒక కొత్త జర్నీ, ఏ పార్టీలో చేరబోతున్న సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ అధిష్టానం పైన తన విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి మాత్రం కొంతకాలం ప్రజా సమస్యలపైన మాత్రం పోరాడే అవకాశం కనిపిస్తుంది. ఏ పార్టీలో చేరే అంశాన్ని పెండింగ్లోనే పెడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వచ్చింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి కొరుట్ల ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వెల్కమ్ అంటూ సంజయ్ ఇటీవల కాలంలో ఆహ్వానం పలకడం జరిగింది. ఇక బీజేపీ నుంచి కూడా ఎంపీ అరవింద్ ఉన్నారు. ఎంపీ అరవింద్ జీవన్ రెడ్డికి చాలా క్లోజ్గా ఉంటారు. వారిద్దరి వ్యక్తిగత బాండింగ్ నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డిని బీజేపీలోకి తీసుకోవాలని చెప్పి అరవింద్ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే జీవన్ రెడ్డి ఈ రెండు పార్టీలో ఏ పార్టీలో వెళ్తారని మాత్రం కొంతకాలం సస్పెండ్లో పెట్టే అవకాశం ఉన్నప్పటికీ ఈ 2-3 రోజుల్లోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వీరు జీవన్ రెడ్డిని నేరుగా కలుస్తారు, తమ పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పి బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి తన అనుచరగణంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఏ పార్టీలో చేరబోతున్న నిర్ణయాన్ని కూడా వెల్లడిస్తారని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్నారు. మొత్తానికైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి ఇటు రైతు కండువా వేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సతీష్, అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి అంటే దశాబ్ద కాలంగా ఉన్నటువంటి చాలా ఎక్స్పీరియన్స్ లీడర్ జీవన్ రెడ్డి, ఎంతో పట్టున్నటువంటి నేత. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడారు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఎలాంటి లుకలుకులు రాకుండా, అదేవిధంగా దీని ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ పైన పడకుండా అధిష్టానం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు, ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళచ్చు ఫర్దర్? ఎస్, జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్, ఇదంతా కూడా 4 దశాబ్దాలుగా ముద్రపడింది. జీవన్ రెడ్డి తప్పించి మరొక నాయకుడు కూడా ఇక్కడ లేడని చెప్పుకోవాలి. చాలా చరిష్మా కలిగిన లీడర్, మాస్ లీడర్గా జీవన్ రెడ్డికి చాలా వర్గాల్లో పేరుంది. అయితే జీవన్ రెడ్డి పార్టీ మారుతున్న నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పైన ఆ ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా జగిత్యాల్లో క్యాడర్కు ఎవరైతే జీవన్ రెడ్డి వెంట నడుస్తారో వారందరినీ కూడా తమ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెంట నడవాల్సిందిగా కొంత ఇండైరెక్ట్గా సూచనలు కూడా చేస్తున్నారు. చాలామంది కూడా జీవన్ రెడ్డి వెంట వెళ్లకుండా ఆపేటువంటి ఒక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కేవలం జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహిత వర్గాలు ఉన్న వారు మాత్రమే ప్రస్తుతం అయితే రాజీనామా చేశారు. ఇంకా ఎంతమంది బయటికి వస్తారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లైన్లో నడిచేవారు ఎంతమంది ఉంటారు మాత్రం ఇప్పటికైతే స్పష్టత లేదని చెప్పుకోవాలి. కానీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాత్రం చాలా మందిని కూడా కంట్రోల్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. జిల్లా అధ్యక్షుడు నందయ్య కావచ్చు, చాలా మంది కూడా నేతలు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉండేందుకు చాలా మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని వీడకుండా జాగ్రత్త చర్యలు మాత్రం చేపట్టారని చెప్పుకోవచ్చు. ఒకవేళ జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ వీడిన తర్వాత చాలా మంది ఆయనకు వెంట నడిచే అవకాశం ఉంది. దీంతో పాటు కేవలం జగిత్యాలే కాదు, కొరుట్ల కావచ్చు, ధర్మపురి కావచ్చు, చొప్పదండి కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జీవన్ రెడ్డి నుంచి నష్టం జరగకుండా మాత్రం కాంగ్రెస్ మాత్రం కొంత చర్యలు చేపడుతుంది. అవి ఏ మేర సక్సెస్ అయితే మాత్రం చూడాల్సి ఉంది. రైట్ సతీష్.